నాకు మెట్లు మాత్రమే అనుకోవాలి మాస్టర్. ఇవి నాకు మెట్లు మాత్రమే. ఇది నా నిజం కాదు. వీటిని అధిరోహిస్తాను నేను. మన ఆలోచన ఎప్పుడు అలా స్థిరంగా నిలబడాలి. కరేజ్ గా ఉండాలి మాకు. ధైర్యం. రాంతా ఒక విషయం చెప్పనా మాస్టర్? రాంతా నాకు బాగా నచ్చుతారు. అసలు రాంతలో లేనేంటి అనిపిస్తుంది అనమాట. అంత బాగా. అంటే ఆయన మొదటి జన్మ. ఆ మొదటి జన్మలో తను ఫస్ట్ దీనత్వాన్ని అనుభవించారు. తర్వాత ధీరత్వం. ఇంత ధీరత్వం సహజత్వం ఆయనతోటి ఉన్నాయి. అంటే ఆయన ఆ కొండపైకి ఎక్కడము, ఆ, చాలా మందిని ఆ చంపడము, ఇదంతా చెప్తారు. అంటే నా గతం అంతా కూడా ఆ చాలా పర్సనాలిటీగా ఉంది. నేను ఇలా హంతకుడిగా ఉన్నాను. ఆ అది వదిలేస్తే నేను కొండపైన కూర్చుని నేను 7 ఏళ్ళు సాధన చేసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. నేను అమరత్వాన్ని పొందాను, దైవాన్ని అని తెలుసుకున్నాను అని చెప్తారు. అప్పుడు తెలుసుకోవడం కాదు మాస్టర్, అప్పుడు కాదు. తన చిన్నప్పటి నుంచి తనలో ధీరత్వం సహజత్వం ఉంది. అంటే దైవత్వము, అదే దైవత్వం మాస్టర్. తన చిన్నప్పటి నుంచి ఉంది. పరిస్థితి అలా లేదు. పరిస్థితి మాత్రం పరిమితత్వంలోనే ఉంది. అర్థం చేసుకుంటారా మాస్టర్? పరిస్థితులు పరిమితత్వంలోనే ఉంది. అంటే చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఆయన చుట్టూరు కొన్ని పరిస్థితులు ఫస్ట్ కబళించేసి ఉన్నాయి. ఉక్కిరి బిక్కిరి చేసి ఉన్నాయి. అది దీనత్వం. వాటిలోంచి ఆయన కరేజ్ గా ఆ, విరక్తి అవన్నీ ముసుగు వేసేస్తున్నప్పుడు ఇంకా ఇది కాదు అని చెప్పేసి తిరగబడింది తన ఆత్మ. తిరగబడింది. తిరగబడి ఫోర్స్ఫుల్ గా ప్రశ్నించడానికి కొండపైకి ఎక్కడం జరిగింది. ఫోర్స్ ఏమాత్రం తగ్గలేదు. అవన్నీ అనుభవించడం, అన్ని కష్టాలు ఒక్కసారి అలా అనుభవించడం ద్వారా తనలో ఒక రెవల్యూషన్ అనేది వచ్చింది కదా. ఒక తిరుగుబాటుతనం అనేది వచ్చింది కదా. తిరుగుబాటుతనం వచ్చింది. తన ధీరత్వము, తన సహజత్వం ఎప్పుడు కూడా తన సహజంగానే ఉండడం జరిగింది. ప్రాంత లైఫ్ అంటే అసలు నాకు ప్రతి ప్రతి కోణంలోనూ, ప్రతి దశలోనూ దివ్యత్వం స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. కంప్లీట్ గా తన సాధన చేసిన తర్వాత దైవంగా అవడం కాదు. తన స్టార్టింగ్ నుంచి తనలో ఉన్న దైవత్వ స్టోరీలో చూస్తుంటే, అది అబ్జర్వ్ చేస్తుంటే పద్మ గారు మైక్ మస్తు ఆఫ్ చేసుకోండి. పద్మ మేడం, ఫోన్లు పక్కన పెట్టుకుని వినండి మాస్టర్. మధ్యలో దివ్యత్వం డిస్టర్బ్ స్పష్టంగా ఓకే ఎస్ మేడం. మాస్టర్. థ్యాంక్ యూ కుమార్. ఆ ఆ రామ్ మాస్టర్ యొక్క దివ్యత్వం స్పష్టంగా కనిపిస్తుంది. అవునా కదా మాస్టర్? ఇది చెప్పండి. ఎప్పుడు ఎప్పుడు తన దైవంగా మారారా, లేకపోతే దైవంగానే ఉన్నారా స్టార్టింగ్ నుంచి? చెప్పండి మాస్టర్. మీరందరూ దైవంగానే ఉన్నారు మాస్టర్. దైవంగానే ఉన్నారు మాస్టర్. ఎస్ ఎస్. తనలో ఆ దైవత్వ గుణాలు ఏంటి? లవ్ మేడం. ఇప్పుడు నేను చెప్పాను కదా మాస్టర్, ధీరత్వము ధైర్యంగా సహజత్వం. ఉండడం. ఆ ధైర్యం, ధీరత్వము సహజత్వము. ఇంకా అప్పటికి తన దైవం అని తెలుసుకోలేదు, కానీ తనలో ఆ గుణాలు ఉన్నాయి రాంతాలో. స్టార్టింగ్ నుంచి, తన చిన్నప్పటి నుంచి ఉన్నాయి. ధీరత్వము సహజత్వము. ఏదైతే పరిమితత్వం ఉందో దాన్ని సహించను అని తిరుగుబాటుతనం. అవి మనలో ఉన్నాయా మాస్టర్? కరేజ్. ఆయనలో దైవత్వాన్ని బయటికి తీసింది కరేజ్. సహజంగా ఎప్పుడు ఏం జరుగుతున్నా కూడా సహజంగా ఓపెన్ గా ఉండగలిగారు రాంతా. మనలో కూడా ఉన్నాయి మాస్టర్స్. మనలో కూడా చాలా దైవ లక్షణాలు ఉన్నాయి. ఉన్నాయి కాబట్టి రాంతా ఏమంటారు? ఐ లవ్ యూ అంటారు మాస్టర్. ప్రతి మాస్టర్ ని కూడా ఆయన దైవంగా చూస్తున్నారు. మనందరినీ కూడా ఆయన దైవంగా చూస్తున్నారు. ఇంకా ఇక్కడ ఇక్కడ పరిస్థితి ఏంటంటే, మన చుట్టూరు ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా మనం ఇంకా దైవం అని పూర్తిగా మనసా వాచ కర్మణ తెలుసుకోలేదు. మనసా వాచ కర్మణ తెలుసుకోలే. ఆ మాటకు అనుకుంటున్నాం అంతే.
పూర్తిగా మూడు స్థితిలోనూ నేను దైవాన్ని ఒప్పుకోలేదు మాస్టర్. దైవానని మాటకు అనడం కాదు, నేను పూర్తిగా మూడు స్థితుల్లోనూ నా నమ్మక వ్యవస్థలో నేను దైవం అని స్థిరపడలేదు ఇంకా. నా ఆ, నా హ్యాబిట్స్, నా యాటిట్యూడ్, నా హ్యాబిట్స్ లో ఇంకా స్థిరపడలేదు. ఇది మాటకు అనుకుంటున్నా, అందుకే ఆ మాటకు శక్తి ఉండటం లేదు. నేను ఎన్నిసార్లు నేను ఆ, దైవాన్ని దైవాన్ని ఎన్నిసార్లు, ఎన్ని వందల వేల సార్లు చెప్పుకున్నా కూడా ఆ మాటకు శక్తి ఉండట్లేదు, వికరణ శుద్ధిగా లేదు కాబట్టి. నేను పైకేమో దైవాన్ని అని అంటున్నాను, లోపలేమో నేను మనిషినే అని నా నమ్మక వ్యవస్థలో ఉంచాను. అప్పుడు మనిషికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ నేను చేస్తాను, దైవానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఎలా చేస్తాను? తొలిచి వేయాలి మన నమ్మక వ్యవస్థ నుంచి పెకలించి వేయాలి. అవి ఎన్నో జన్మల నుంచి, తర్వాత మన చుట్టూరు ఉన్న ఆ ఈ సామాజిక ప్రజ్ఞ నుంచి వచ్చిన ఆ నమ్మక వ్యవస్థలన్నింటినీ కూడా పెకిలించి వేయాలి. దీన్ని ప్రోగ్రామ్ చేయాలి. నేను దైవాన్ని అన్నది నిలకడగా ప్రోగ్రామ్ చేయాలి. ఫలం వచ్చేంత వరకు కూడా పోషించుకోవాలి ఆ విత్తనాన్ని మనం. మనలో ఎన్నో దైవత్వ గుణాలు ఉన్నాయి, రాంతా చూశారు, మనం కూడా దర్శించాలి. ఇక్కడ ఈ చార్ట్ పెట్టాను కదా మాస్టర్, ఆ చార్ట్ లో మీలో ఏవేమి హయ్యర్ క్వాలిటీస్ ఉన్నాయి చూడండి మాస్టర్. ఎప్పుడు కూడా ఏ పరిస్థితి ఎలాగున్నా కూడా ఒక ఒక డివైన్ క్వాలిటీ మీలో ఉంటుంది చూడండి మాస్టర్. నిజంగా ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది మాస్టర్. మీకు ఒక విషయం తెలుసా, దైవ కణం మనలో, దైవ కణం స్పష్టంగా ఉంటుంది మాస్టర్. దైవ కణం ఉంటుంది, దైవ కణం లేకుండా ఎవరూ లేరు. మనలో ఎన్నో కణాల సముదాయం కదా మనము, అందులో ఒక కణం, దైవ కణం అలాగా మనలో స్థిరంగా ఉంటూనే ఉంది. కానీ ఆ ఒక్క దైవ కణమే కాదు, మొత్తం అన్ని కణాలు కూడా సేమ్ ఆ దైవ కణంగా ఆ కంప్లీట్ గా మార్పు చెందాలన్నమాట. మార్పు చెందాలి, మనం చేయవలసిన పని అది. ఆ దైవ కణం కూడా ఏం చేసామంటే మన పరిమితత్వంతో అది నిప్పు కణికిలాగా నాకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. నిప్పు కణికిలాగా ఆ దైవ కణం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఏదైతే పరిమితత్వపు ఆలోచనలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా దాని మీద ఆ ఒక బూడిద లేయర్ లేయర్ వచ్చేస్తుంది కదా, బూడిద లేయర్స్ వచ్చేస్తుంది కదా, అలా కప్పి గుండిపోవడం ద్వారా నేను పరిమితత్వాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే నేను నా దైవత్వాన్ని రైట్ చేసుకుంటానో, అదే నిజమని నమ్ముతాను, అదే నిజమని నమ్ముతాను, వెంటనే ఆ అది వేడి పెరుగుతుందమ్మా. ఆ దైవ కణం అనేది వేడి రైజ్ అవుతుంది, వైబ్రేట్ అవుతుంది. అది వైబ్రేట్ అయ్యిందంటే దాని చుట్టూరు ఉన్న కణాలన్నీ కూడా సేమ్ సేమ్ అదే కణంలా, అదే దైవ కణంలాగా ప్రకాశిస్తాయి అన్నమాట. అలా ఒకదాని వెంట ఒకటి ఒకటి మొత్తం అన్ని మనలో ఉన్న కణాలన్నీ కూడా పూర్తిగా విజువలైజ్ చేస్తున్నారా మాస్టర్స్? ఇప్పుడు నేను చెప్తున్నది మీకు ఎవరికైనా విజువలైజేషన్ వస్తుందా? దైవ కణం మనలో ఉంది ఒకటి, అది అగ్ని కణంలా రాజుకుని ఉంది అని గుర్తిస్తున్నారా? నెక్స్ట్ మాస్టర్, నేను ఎప్పుడైతే ఆ దైవ కణానికి ఓటు వేస్తానో, ప్రతి ప్రతి విషయంలోనూ, ప్రతి ఆలోచనతోటి, ప్రతి మాటతోటి ఇదే ఇదే నిజము, నాలో ఉన్న దైవత్వమే నిజం అని చెప్పేసి ఎప్పుడైతే విశ్వాసంగా ఉంటానో, అప్పుడు అది రైజ్ అవుతుంది, వైబ్రేట్ అవుతుంది. అది వైబ్రేట్ అవుతూ మిగతా కణాలన్నీ కూడా, అప్పుడు దాకా పరిమితత్వంగా ఉన్న కణాలన్నీ కూడా, అంటే మసిబొగ్గులో ఉన్న కణాలన్నీ కూడా అవి కూడా నిప్పు కణుకుల్లాగా వెలుగుతూ ఉంటాయి. అంటే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అన్నమాట, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఎనర్జీ యాక్టివేషన్ అయినట్టు తెలుస్తుంది మేడం. ఎస్ మై డియర్, ఎస్. అలా విజువలైజ్ చేయండి మాస్టర్. గుడ్, వెరీ గుడ్. ఇంకొక విషయం చెప్తాను మీకు, ఒక విషయం చెప్తాను.
ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా మాస్టర్? మాస్టర్స్ ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. మేడం, మనం ఎదుగుతున్న స్థితిలో ఉన్నాము. ఇలా స్థితిలో ఉండి మనం దైవాన్ని 100% తెలుసు, నమ్ముతున్నాము. కానీ అది ఇంకా మనకి అనుభూతిలోకి రాలేదు కాబట్టి మన పనులు అవి మేనిఫెస్టేషన్ అవటం లేదు. దీనికి తోడు మనం మన ఎనర్జీని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాము. ఈ స్థితిలో ఉన్నప్పుడు ఒక పనిలో ఇంకా వేరే వాళ్ళతో లింక్ ఉన్నప్పుడు వాళ్ళకి జ్ఞానం ఏమీ తెలీదు. వాళ్ళు మూర్ఖంగా మొండిగా మనం చెప్పినా కానీ వినరు. వాళ్ళు వాళ్ళ స్థితిలోనే ఉంటారు. కానీ పని అనేది వాళ్ళకి మనకి ముడిపడి ఉంది. ఇప్పుడు మరి మనం 100% తెలిసినా త్రికరణ శుద్ధిగా నమ్మి మనం ఎదిగే స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని ఎలా జయించాలి? ఎస్, రైట్. లవ్ యూ మాస్టర్, చాలా చక్కగా అడిగారు మీరు ప్రశ్న. చాలా క్లారిటీగా ఉన్నారు. ఇక్కడ ఒక్క విషయం నేను రైట్ చేస్తున్నాను మాస్టర్. ఈ విషయాన్ని మీరు ఈ పాయింట్ ని మీరు ఒకసారి ఆలోచించండి. మీరు విజయం సంపాదించుకోవడానికి, అదే సరే, మీ పని జరగడానికి మీరు ఒప్పుకుంటే సరిపోతుందా? అవతల వారి మీద డిపెండెన్స్ ఉందా? అవతల వాళ్ళు మూర్ఖంగా ఉండని, వాళ్ళు పరిమితత్వంలో ఉండని, వాళ్ళ జ్ఞానం తెలియకపోని వాళ్ళు ఒప్పుకుంటే అవుతుందా? మీరు ఒప్పుకుంటే అవుతుందా? మీరు జ్ఞానం వింటున్నారు కదా, మీకు కావలసిన పని మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది మీరు సమ్మతిస్తే అవుతుందా? అవతల వారు సమ్మతిస్తే అవుతుందా? ఇది నా క్వశ్చన్ మేడం. మనం అనుకుంటేనే అవుతుంది మేడం, కానీ వాళ్ళ ప్రభావం కూడా ఉంటదేమో కదా. అంటే మనం పూర్తిగా ఎదగలేదు కదా ఆ స్థితికి. మనం ఆ స్థితికి ఎదిగినట్టయితే వాళ్ళ మైండ్ సెట్ కూడా మార్చేయచ్చు. ఈ సిచ్యువేషన్ నే మనం మెట్టుగా చేసుకోవాలి మేడం. ఇక్కడ ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్ ని, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ నే నేను మెట్టుగా చేసుకోవాలి. ఇక్కడ నేను విన్న జ్ఞానాన్ని ఇక్కడ అప్లై చేసుకోవాలి. ఏం చేయాలంటే వాళ్ళని మార్చడానికి నేను ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళని మార్చడం నా టార్గెట్ కాదు. వాళ్ళు ఎలా ఉన్నారో అలా పర్ఫెక్టే. నేను ఇక్కడ పర్ఫెక్ట్ అవ్వాలి. ఏంటంటే నా సృష్టి అంతా కూడా నాలో ఉన్న దైవానికి సరెండర్ అయి ఉన్నదే. అందులో ఏ పర్సన్ విడిగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు మారాలని చెప్పేసి వెళ్తున్నానంటే నేను పక్కకు వెళ్ళిపోయాను. నా పాయింట్ నుంచి నేను పక్కకు వెళ్ళిపోయాను అనమాట. నేను నా పాయింట్ లోకి రాకపోతే నా దైవంతో ఎలా కనెక్ట్ అవుతాను? ఎలా జరుగుతుంది పని? అవతల వాళ్ళు ఒప్పుకుంటే కానీ జరగట్లేదు, అవతల వాళ్ళు సమ్మతిస్తే కానీ, అవతల వాళ్ళు మారితే కానీ జరగట్లేదు అని అనుకుంటే అక్కడ నేను నా పాయింట్ నుంచి పక్కకి వెళ్ళిపోయినట్టే కదా మాస్టర్. అలా కాదు మేడం నేను అంటుంది. అదే మీరు అన్నదే ఎదిగే స్థితిలో ఉన్నాము. ఎదిగే అదే స్థితిలో నాకు ఉన్నప్పుడు మన బలం చాలట్లేదు. మన బలం చాలకపోకుండా అవతల వాళ్ళ కూడా ఇలా ఎఫెక్ట్ వస్తుంది కదా. ఎలాగా? అవునవును, అవతల వాళ్ళ ఎఫెక్ట్ కూడా నేను చెప్తున్నాను కదా, మనం క్రియేట్ చేసుకున్నదే వస్తుంది మేడం. అదంతా మనము గతంలో నా డిపెండెన్స్, నా నమ్మకాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావమే. వాళ్ళు కూడా అక్కడ ఎవరు పర్సన్స్ లేరు, ఆ ప్రభావమే. తర్వాత నేను దైవంగా కంప్లీట్ గా అయ్యాను అంటే అవతల వాళ్ళని మారుస్తానా? ఇక్కడ మళ్ళీ క్వశ్చన్. నేను దైవంగా అయిపోయానంటే వాళ్ళని అనుకూలంగా మారుస్తానా అది అన్నది ఇంకొక క్వశ్చన్ మేడం. అసలు అలా అనుకుంటే దైవంగా అవ్వడమే ఆలస్యం అయిపోతుంది. అంటే దైవంగా నా అనుభవం అవ్వడం, ఆల్రెడీ దైవంగా అవ్వడం అనేది లేదు, దైవంగా ఎదగడం అనేది లేదు మాకు. ఇది ఒక చిన్న కరెక్షన్. అసలు దైవమే మనము, కానీ మనకు అనుభవం అవ్వాలంతే. దైవంగా నేను ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను దైవంగా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అవ్వానంటే నేను అవతల వాళ్ళని మార్చాల్సిన అవసరం ఉంటుందా? ఎస్ మేడం, అక్కర్లేదు. ఇప్పుడే మనం ఆ థాట్ చేయొచ్చు కదా. నేను ఎప్పుడో ఎదిగిన తర్వాత, అంటే నేను ఒక టైం పెట్టుకుంటున్నాను, ఎప్పుడో అవుతుందని కాదు.
ఇప్పుడే నేను ఆ థాట్ కి వచ్చాను అంటే ఏమి ఎవ్వరితోటి ఎలాంటి డిపెండెన్స్ అవసరం లేదు. కంప్లీట్ గా నాతో నేను ఉన్నాను. కంప్లీట్ గా నాకు కావాల్సింది ఏదో నేను సిద్ధించుకోగలను. అక్కడ ఎదురుకుండగా ఒక వ్యక్తి కాదు మాస్టర్, ఆ వ్యక్తి కాదు, అక్కడ ఒక మహాశక్తి ఉన్నా, అక్కడ ఆ ప్లేస్ లో సంథింగ్ ఒక పెద్ద నాయకుడు ఉన్నా కానీ, ఒక పెద్ద నాయకుడు సీఎం పిఎం లేకపోతే ఒక పెద్ద అధ్యక్షుడు ఎవరు ఉన్నా కానీ అక్కడ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తే నా పని జరగనే జరగదు. నేను నాకు ఇంపార్టెన్స్ ఇచ్చుకున్నాను అంటే అక్కడ ఎవరైనా సరే సైన్ చేయవలసిందే. నేను దేనికి ఆ నేను ప్రారంభోత్సవం చేస్తున్నానో దానికి వాళ్ళు సైన్ చేయవలసింది. ఇక్కడ ఎవరిని లొంగ తీసుకోవడం లేదు, ఎవరిని మార్చేది లేదు, అసలు ఎవరిని పట్టించుకునేదే లేదు. నేను బాహ్యంగా నేను ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అందరికీ ఇస్తూ ఉంటాను, కానీ నా అంతరంలో నా దైవానికే నేను రెస్పెక్ట్ ఇవ్వాలి. నా దైవం అనుమతిస్తేనే ప్రతిదీ జరుగుతుంది. నాలో ఉన్న దైవమే ప్రతిదీ నిర్దేశిస్తుందని మాత్రం మనసా వాచ కర్మణ మనం నమ్మాలి. ఇక్కడ ఆ నమ్మకం మనలో స్థిరపడడానికి ఈ విషయాన్ని వాడుకోవచ్చు. మళ్ళీ ఈ విషయాన్నే వాడుకోవచ్చు. వాడి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో, ఆ పని ఎంత అద్భుతంగా జరుగుతుందో. అక్కడ ఇలా వాడుతున్నప్పుడు అవతల వ్యక్తి మీద కూడా పరిపూర్ణమైన ప్రేమ ఉంటుందన్నమాట. అక్కడ అవతల వారు వ్యక్తి అని అనిపించరు, వారు కూడా నేనే అని అనిపిస్తుంది అనమాట. అంటే పర్టికులర్ గా ఒక పర్సనాలిటీని మనం ఎక్కడ చూడడం అనేది జరగదు. పర్సనాలిటీని చూడడం అనేది జరగదు మాకు. ఎస్ మేడం. నేను తండ్రి నీకు సరెండర్ అయ్యాను, శరణాగతి, శరణం అన్ని నువ్వే చూసుకో, నా పెట్టు, ఇదే అడుగుతున్నాను మేడం. ఇదే చెప్పండి అడుగుతున్నా. మాస్టర్స్ అందరూ కూడా, my 7 minds aligned with pure love myself. My 7 minds aligned with pure love myself. విడివిడిగా చెప్పండి మేడం. కొంచెం మొత్తం ఇందులో నేను చెప్పి పెడతాను. my 7 minds, my 7 minds aligned with pure love myself. With pure love myself. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ మాస్టర్ అందరికీ కూడా, మన అందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాలోనే ఒక మైండ్ ఒకటి కోరుకుంటుంది, ఇంకొక మైండ్ ఏమో నేను కోరుకుంటే అవుతుంది ఏంటి, పరిస్థితి చక్కబడకుండా ఎలాగవుతుందని ఇంకొక మైండ్ చెప్పుద్ది. ఇంకొక మైండ్ ఏమో నువ్వు దైవాను కదా, నువ్వు అంగీకరించు అని చెప్తుంది. ఇంకొక మైండ్ ఏమో ఆహా ఆహా నేను ఎంత దైవానైతే నేను ఏం చేశానంటే అవతల వారికే శక్తిని ఇచ్చేసాను కదా, నేను క్రియేషన్ చేసుకున్నదంతా నా గతంలోది ఇప్పుడు నా పైన ప్రభావం పడుతుంది కదా అని చెప్తుంది ఇంకోటి. ఇలాగా అన్ని మైండ్లు మాట్లాడుతుంటాయి. అన్ని మైండ్ని మనం అనుసంధానం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన హయ్యర్ మైండ్ కూడా కనెక్ట్ అవుతుంది. మన హయ్యర్ మైండ్ కూడా మనతో కనెక్ట్ అవుతుంది. మన 7 మైండ్స్ అలైన్మెంట్ లోకి తీసుకురావాలన్నమాట. మనలోనే పాజిటివ్ పాజిటివ్ చెప్తుంది మన మైండే, నెగిటివ్ రెండు చెప్తుంది. నెగిటివ్ ని ఎక్కువ చెప్పడం వల్ల నేను ఎక్కువగా దీన్ని పాజిటివ్ గా నేను క్రియేషన్ చేసుకోవడానికి అవ్వదు అనమాట, అవ్వదు. అప్పుడు ఏమవుతుంది, నేను ఏదైతే అవ్వదు అని చెప్పేసి నేను ఎక్కువగా ఆలోచనలు నా నమ్మక వ్యవస్థలోంచి వస్తున్నాయో అవన్నీ అవతల వ్యక్తి మీద ప్రభావం పడి అప్పుడు చూపిస్తాయి. అవతల వ్యక్తి మీద అప్పుడు ప్రభావం పడి అవ్వడానికి అడ్డంగా నిలబడతారనమాట ఆ వ్యక్తులు. అంతే, అంతకు మించి ఏమీ కాదు, అంతకు మించి ఇంకేమీ కాదు మాకు. ఆ గతం నా యాటిట్యూడ్ ప్రభావం ఫస్ట్ నాలోనే పడింది. నా ఆలోచన ప్రకారంగా ఒక వ్యక్తి అక్కడ తయారవుతారు అన్నమాట. ఎప్పుడైతే నా 7 మైండ్స్ నేను అలైన్ చేస్తున్నానో అప్పుడు ఒక విషయాన్ని
సెవెన్ మైండ్స్ ఒప్పుకున్నాయి అనుకో, అప్పుడు అవతల నిజంగా ఒక ఒక స్మూత్ గా ఒక చక్కటి అల్వాలాగా అయిపోతుంది మాకు. చాలా స్మూత్ గా అల్వాలాగా అయిపోతుంది. ఏ మాత్రము ఆ చిన్న చిన్న గడ్డి పరకంత అవాంతరం కూడా రాదు. ప్యూర్ లవ్ మెసేజ్. నా సెవెన్ మైండ్స్ ఎలా ఎలా అవుతాయంటే ప్యూర్ లవ్ తోటే, స్వచ్ఛమైన ప్రేమతోటే, అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేని, ఎలాంటి షరతులు లేని ప్రేమ అనమాట ప్యూర్ లవ్ అంటే. అలాంటి ప్యూర్ లవ్ మెసెల్ఫ్ నా పట్ల నేను, నా సెవెన్ మైండ్స్ ని నేను ఫస్ట్ అంగీకరించాలి, ఆ స్వేచ్ఛనివ్వాలి, ప్రేమించాలి. అప్పుడు అనుసంధానం అవుతాయి. అంతే మాస్టర్. ఇది ప్రతి విషయం దగ్గర నుంచి అమరత్వం వరకు ఉపయోగపడుతుంది అన్నమాట ఈ సెంటెన్స్. ఇది దీంట్లో మనం ఒక గ్రిప్ సంపాదించగలిగితే ఈ ఈ ఈ లైన్ మై సెవెన్ మైండ్స్ అలైన్డ్ విత్ ప్యూర్ లవ్ మై సెల్ఫ్ అని ఈ లైన్ లో మనం ఒక గ్రిప్ సంపాదించగలిగితే అసలు మనం ఏదైనా ఈజీగా చేసేయగలుగుతాం. ఏదైనా ఈజీగా చేసేయగలుగుతాం. ఇంకొక విషయం మాస్టర్, ఇక్కడ ఇక్కడ వరకు క్లారిటీగా మాస్టర్? ఇంకొక విషయం చెప్తాను నెక్స్ట్. ఎస్ మేడం. మై సెవెన్ మైండ్స్ అలైన్ విత్ మై మైండ్ విత్ ప్యూర్ లవ్ మై సెల్ఫ్. నేను నేను అది రాసిస్తానులే మాస్టర్, రాస్తాను. ఇక్కడ వైట్ బోర్డు మీద ఉన్నాను అందుకని రాయట్లేదు. రాస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. అర్థమైంది మేడం. థ్యాంక్ యూ లవ్. థ్యాంక్ యూ. ఇది మన లైఫ్ మాస్టర్. ఈ రౌండ్ గా ఉన్నది మన లైఫ్. ఓకేనా? జీవితం కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది మేడం. మేడం కొంచెం థిక్గా వేస్తాను. ఇది మన లైఫ్. ఈ లైఫ్ లో నేను ఏం చేశానంటే పూర్తిగా నా పరిమితత్వపు ఆలోచనతోటి మొత్తం నా అలవాట్లు, నా బిహేవియర్ తోటి ఫిల్ చేసేసా. మొత్తం అంతా ఫిల్ చేసేసా. ఇలా 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 మొత్తం అంతా ఫిల్ చేసేసాను. ఫిల్ చేసేసిన తర్వాత ఇప్పుడు నాకు ఆ, ఒక ఒక డివైనిటీ థాట్ అవుతుంది, కోరిక ఉంది. డివైనిటీ కాకపోవచ్చు, ఏదైనా అసలు నా పరిమితత్వంలోకి సంబంధించి అంటే నా జీవితంలో నా మనుగడకు సంబంధించి ఏ కోరికైనా అయ్యి ఉండొచ్చు. ఏదో ఒక కోరిక. ఆ కోరిక నాకు నెరవేరాలంటే అంటే ఈ ఎల్లో డాట్ ఉంది కదా మాస్టర్, ఈ ఎల్లో డాట్ నా ఈ రెడ్ గా ఫిల్ అయిపోయింది కదా, నా లైఫ్ లో మొత్తం రెడ్ గా ఫిల్ అయిపోయింది కదా, ఇందులోకి రావడానికి స్పేస్ ఉందా? ఎక్కడ ప్లేస్ ఉందా ఖాళీ లేదు మాస్టర్? మేడం. లేదు లేదు, ఎక్కడ ఎక్కడ లేదు లేదు. ఎక్కడ ఖాళీ. మొత్తం ఇదంతా నింపేసుకున్నానంటే ఇప్పుడు ఇక్కడ కొంచెం ఖాళీ చేస్తే అప్పుడు ఆ ఎల్లో డాట్ ఇందులోకి రావడానికి అవకాశం ఉంటుంది కదా. ఎస్ మేడం, ముందు ఖాళీ చేయాలి. ఎక్కడ కొంచెం నేను ఖాళీ చేయాలి. ఎస్ మేడం. అదే ఇలా అయిపోయిందని ఫస్ట్ ఇక్కడ నేను కొంచెం ఖాళీ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఇది ఈ రెడ్ పూర్తిగా ఇంకా టైట్ గా నా జీవితంలో మొత్తం టైట్ గా, నా జీవితంలో ఎంత స్పేస్ ఉందో మొత్తం అంతటిని టైట్ గా ఫిట్ గా పట్టేసుకుని ఉన్నది అంతా మన మన నమ్మక వ్యవస్థ. మన ఆలోచనలు. అది కొంచెం నేను చెరపగలిగానంటే అంటే నా నమ్మక వ్యవస్థను కొంచెం మార్చడానికి ఏం చేయాలంటే
సరే, కొంచెం మార్చడానికి మనము ఆ, మన మన జీవితంలో ఇప్పటి వరకు మనం ఎన్నో టెక్నిక్స్, తర్వాత ఎన్నో తతంగాలు, ఏ మతంలో అయినా కానీ, ఈ మతంలో మన హిందూ ధర్మంలో కానీ, లేకపోతే క్రైస్తవ ధర్మంలో కానీ, వేరే ధర్మంలో కానీ, ఏదైనా కానీ ఫలానా తతంగం చేయడం ద్వారా, ఫలానా ప్రక్రియ చేయడం ద్వారా, ఫలానా ఉపవాసం ఉండడం ద్వారా, లేకపోతే ఫలానా మంత్రోపవాసం చేయడం ద్వారా సంథింగ్ కోరికలు నెరవేరుతూ ఉంటాయి అని చెప్పేసి ఎన్నో వింటూ ఉంటాము, ఎన్నో చేస్తూ ఉంటాము, ఎన్నో ఫలితాలు కూడా పొందాము. అవునా మాస్టర్? ఓకేనా? అవునా లేదా? ఎస్ మేడం. మేడం. పొందాము. అవి ప్రతిసారి అవుతుందా? ప్రతిసారి అవుతున్నాయా అవి? నో. అవట్లేదు మేడం. ఒక విషయము ఒక్కొక్క దానికి బాగానే పనిచేస్తుంది కదా, కొన్నాళ్ళు దాన్ని సాధన చేసేస్తాము, దాంట్లో చక్కగా నేను ఉమ్, గెలుచుకుంటాను. కానీ కొన్నాళ్ళ తర్వాత అది పనిచేయదు. నేను ఇంకా దాంట్లో గెలుచుకోవడం నాకు అవ్వట్లేదు, అది వదిలేస్తాను. ఇంకొకటి ఏదో చేస్తూ ఉంటాను. ఇంకోటి ఎవరో నాకు ఏదో ఇంకొక ఇలా చేస్తే పని అయిపోతుందట, ఇలా చేస్తే మనం తగ్గ ఆరోగ్యం పొందొచ్చు, ఇలా చేస్తే మనకి ఐశ్వర్యం వస్తుందట అని ఏవో చెప్తూ ఉంటారు. ఇలా చేస్తే మనకు కష్టం తీరిపోతుందట, సంథింగ్ ఎవరో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి. అది చేస్తాము, అది చేస్తాము. చేస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ మన నమ్మక వ్యవస్థ అనేది మారుతుంది మాస్టర్. ఏం జరుగుతుందంటే ఇక్కడ బిహైండ్ ద ట్రూత్ ఏంటంటే మాస్టర్, ఇలా జరగడానికి కారణాలు ఏంటంటే అక్కడ ఈ ఈ బిజీ షెడ్యూల్ గా ఉన్న ఈ రెడ్ గా నింపేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం ఖాళీ దొరుకుతుంది. ఇది నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు, చిన్న డాట్ కొంచెం అదిగో అక్కడ కొంచెం ఖాళీ వచ్చింది మాస్టర్. కొంచెం ఖాళీ వస్తే ఏం చేసాం, ఎలా ఖాళీ వచ్చిందంటే ఇప్పుడు దాకా ఉన్న నమ్మకం ఇలా అవ్వదేమో, ఇదే పరిస్థితి ఏమో అనుకున్నప్పుడు ఎవరో ఒక చిన్న మాట సాయం చేస్తే ఆ ఆ ప్రకారంగా కొంచెం చిగురిస్తుంది అనమాట, మనసు కొంచెం ఉత్సాహవంతం అవుతుంది. అయ్యి ఆ పని చేస్తే అవుతుందేమో అని చెప్పేసి ఆ ఆ ఆ పనిని, అంటే మనిషి పని చేయడం ద్వారా తనని ఆలోచనని డైవర్ట్ చేసుకోగలుగుతాడు అనమాట, తన నమ్మక వ్యవస్థని మార్చుకోగలుగుతాడు. మన హిందూ ధర్మంలో పూజ అనేది ఎందుకు వచ్చిందంటే, నేను పూజ చేస్తున్నానంటే దైవానికి దగ్గరగా ఉన్నానంటే, నేను ఇక్కడ ఒక ప్రక్రియ, నేను చేతులతో పువ్వులు అలంకరిస్తున్నాను, ఇలా స్నానం చేశాను, ఇలా ఇవన్నీ పెట్టాను దేవుడికి, అది తన మనసు సంతృప్తి చెందుతుంది అనమాట. నేను దైవంతో ఉన్నాను, దైవాన్ని కొలిచాను అని తనకు అనిపిస్తుంది, ఆ పని ద్వారా అనిపిస్తుంది అనమాట. దానికి పూజ ద్వారా జరగడం కాదు ఆ మంచి, ఆ పూజ చేస్తున్నప్పుడు తన మనసు సాటిస్ఫాక్షన్ అవుతుంది, ఒప్పుకుంటుంది, ఎస్ నేను దైవంతో అనుసంధానం అయ్యాను, దైవంతో కనెక్ట్ అయ్యే ఉన్నాను, దైవం నాకు ఈ కోరిక నెరవేరుస్తుందని నమ్మగలుగుతుంది అనమాట పూజ చేయడం ద్వారా. లేకపోతే నమ్మదు. మామూలుగా అలా ఆలోచన పెట్టు అయిపోతుంది అని అంటే పెట్టలేరు. ఎందుకంటే ఆ స్టేజ్ లో ఉండే వాళ్ళు ఆ పూజ చేస్తేనే కానీ వాళ్ళకి నమ్మకం కలగదు. నేను ఏదో చేశాను కాబట్టి, నేను ఇంత చేశాను కాబట్టి నాకు అంత వస్తుంది అని చెప్పేసి లెక్కేసుకుంటారనమాట. ఆ లెక్కేసుకోవడం వాళ్ళకి ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటే, ఎంత నమ్మకం కలిగితే అంత స్పేస్ తన బ్రెయిన్ లో వస్తుంది, తన జీవితంలో వస్తుంది. వచ్చి అప్పుడు అక్కడ తన కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఫిల్ అవడానికి వీలవుతుంది అనమాట. అర్థమైందా మాస్టర్? అర్థమైంది మేడం. ఎస్ మేడం. అర్థమైంది మేడం. థ్యాంక్ యూ మాస్టర్. ఇక్కడ ఏది కూడా బయట ప్రక్రియల ద్వారానో మనం ఏవో మార్చడాల ద్వారానో కాదు, మన నమ్మక వ్యవస్థలో ఒక కొత్త దాన్ని ఆహ్వానించాము, ఒక కొత్త విషయాన్ని ఆహ్వానించాము. పాత నమ్మకాన్ని చెరిపితే రీప్లేస్ చేసామన్నమాట. రీప్లేస్ చేసి ఒక కొత్త విషయాన్ని ఆహ్వానించాం కాబట్టి, దాన్ని మనం ప్రక్రియగా చేసాం కాబట్టి, మనసా వాచా కర్మణ దాన్ని అమలు చేసాం కాబట్టి అక్కడ స్పేస్ వచ్చింది మాస్టర్. ఆ స్పేస్ వచ్చి ఆ బయట ఉన్న నా కోరిక నా జీవితంలోకి వస్తుంది అనమాట. ఇది రాంతో ఏం చెప్తున్నారంటే, అవేమి ఇలాంటి విషయాల మీద డిపెండ్ అవ్వద్దు, నేరుగా నువ్వు సింగిల్ గా నువ్వు ఒక థాట్ చేస్తే చాలు, కంప్లీట్ గా నువ్వు నీ లోపల ఉన్నది డిస్ట్రాయ్ చేసుకుని, స్పేస్ తీసుకుని ఏది కావాలంటే అది నీ జీవితంలోకి తెచ్చుకోవచ్చు అని రాంతో చెప్తున్నారు.
అంటే సింప్లిఫై, అసలు సింప్లిఫై చేసిందే రాంత. ఎంత పెద్ద తతంగాన్ని సింప్లిఫై ఒక చిన్న ఆలోచనతోటి మార్చుకోమని చెప్తుంది రాంత. మనకు స్వతంత్రాన్ని ఇచ్చింది రాంత. బయట దాని మీద డిపెండ్ అవ్వద్దు, నీలోనే ఉంది సర్వస్వం. నీ సబ్ కాన్షియస్ మైండ్ ఒప్పుకుంటే చాలు. సబ్ కాన్షియస్ మైండ్ మనకు ఫీడింగ్ ఇవ్వగలిగితే చాలు. ఫీడింగ్ ఇవ్వడానికి ఫస్ట్ మనకు నిలకడే లేదు, మనకే నిలకడ లేదు కదా, మనమే నమ్మలేకపోతున్నాం కదా. మనం నమ్మలేంది మన సబ్ కాన్షియస్ మైండ్ కి మనం ఎలా ఇస్తాం ఇన్ఫర్మేషన్? అసలు ఎలా నమ్ముతుంది అది? అది పసిబిడ్డ మాస్టర్. ఆ నేను పైకి నటిస్తూ నిజంగా దాని మీద ఆ, నమ్మకంగా లేననుకో నమ్మకంగా లేననుకో అది యాక్సెప్ట్ చేయదు. నటనకు లొంగదు మాస్టర్ సబ్ కాన్షియస్ మైండ్. అంటే నాకే తెలీదు నేను నటిస్తున్నానని, నేను దైవంగా ఉన్నానని నేను చెప్పుకుంటున్నాను, నేను 100కు 100 సార్లు చెప్పుకుంటున్నాను. కానీ నా నమ్మక వ్యవస్థలో నేను మనిషినే అని ఉంది. నేను ఏది నమ్ముతున్నానో అదే తీసుకుంటుంది సబ్ కాన్షియస్ మైండ్. నేను ఏది చెప్పేస్తున్నానో అది ఎక్కువగా అది తీసుకోదు. దానికి వెళ్ళదు. అది వెళ్ళనే వెళ్ళదు. ఆ, ఏదైనా ఇప్పుడు వరకు మనం చేసిన ప్రక్రియలన్నిటిలోనూ ఏం చెప్తూ ఉంటారు మళ్ళీ? మీరు భక్తిగా చేస్తేనే, విశ్వాసంగా చేస్తేనే మీకు పని అవుద్ది అని చెప్తారు కదా. విన్నారు కదా ఇది మాట? చెప్పండి మాస్టర్. అవును మేడం. ఆ ఏ దేవుడైనా భక్తిగా విశ్వాసంగా ఉంటే చేస్తారు. అది నీలో ఉన్న దేవుడు ఎందుకు చేయడు? ఆ భక్తి విశ్వాసం మన పైన మనకి ఎక్కడుంది? లేదు కదా. మన ఆలోచన పెడుతున్నామంటే, ఆ మాట అనుకుంటున్నామంటే ఆ భక్తి విశ్వాసం ఎక్కడ కలిగి ఉంది మన పైన మనకు? లేనప్పుడు అక్కడ స్పేస్ ఎక్కడ లభిస్తుంది? ఆ ఆ బయట వాళ్ళని భక్తిగా విశ్వాసంగా కొలవడంలో మాత్రం మనం ముందరే ఉండగలుగుతాం. ఎందుకంటే మన ఫ్రీక్వెన్సీ అదే, ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నాము. అవతల వారి దైవం అంటే వెంటనే నమ్మి కొబ్బరికాయ కొట్టేస్తాం మాస్టర్స్. మన చుట్టూరు వాళ్ళ చుట్టూరు గిరగిరా తిరిగేస్తాం. అవతల వాళ్ళు దైవం మనిషి రూపంలో వచ్చేసాడని నమ్మేయగలుగుతాం. నీలోనే దైవం ఉందని ఆ మనిషే చెప్పాడు అనుకో, నమ్మలేము. అది మన ఫ్రీక్వెన్సీ అన్నమాట. ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీని ఫేస్ చేస్తూ, ఎదిరిస్తూ మనము నిలబెట్టుకోవాలి. దైవం అవతల లేదు, మనలో ఉంది. మహిమ అవతల లేదు, మనలో ఉంది. కోరికలు తీర్చే వాళ్ళు బయట ఎవరూ లేరు. మనకి మన ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్పే వాళ్ళు బయట ఎవరూ లేరు. అంతా నాలోనే ఉంది అని మనం నమ్మకం పెట్టుకుంటే మన ఈ ఫూలిష్నెస్ నుంచి బయటకు రాగలుగుతాం అన్నమాట. ఎంత ఫూలిష్నెస్ చూడండి మాస్టర్స్. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎంత ఫూలిష్నెస్ చూడండి. చేసేదంతా ఏ కోరికన్నా నెరవేర్చేది, మన జీవితంలోకి తెచ్చేదేమో మన సబ్ కాన్షియస్ మైండ్. మనమేమో ఆ దేవుడిని నమ్మడం వల్ల, ఈ ప్రక్రియ చేయడం వల్ల, దీని వల్ల వచ్చిందని చెప్పేసి అనుకుంటాం. అంటే ముక్కు మీద వేలు పెట్టరా అంటే ఇలా డైరెక్ట్ గా పెట్టకుండా మనం ఏం చెప్తున్నాం? గిరగిరగిరగిరగిరా తిప్పుతున్నాం. 1 రౌండ్ కాదు, 100 రౌండ్లు వేస్తున్నాం మన తల చుట్టూరు. రౌండ్ వేసి ఇదిగో ఇక్కడ ఉంది ముక్కు అంటున్నాం. ఇప్పుడు అది డైరెక్ట్ గా మన మనం మన సబ్ కాన్షియస్ మైండ్ కి నమ్మకంగా పెట్టగలిగితే సరిపోతుంది. బయట నుంచి ఏ దేవుడు, ఎలాంటి దేవుడు దిగొచ్చినా కూడా మనలో చిన్న మార్పు చెయ్యలేడు మాస్టర్. చిన్న మార్పు చెయ్యలేడు. ఎలాంటి మాస్టర్ అయినా, ఎలాంటి దైవం అయినా మన మన అవతలకు వచ్చి ఎవరు ఏమి చెయ్యలేరు. మన సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేస్తేనే మన జీవితం మారుతుంది. అక్కడ అక్కడ సైన్ చెయ్యాలి. మన సబ్ కాన్షియస్ మైండ్ సైన్ చెయ్యాలి. అంటే మనలో అంగీకారం జరగాలి. ఆ దేవుడు మారుస్తాడు అని నమ్మడం వల్ల మారుతుంది. కాబట్టి కానీ నా జీవితం లేకపోతే లేదు, ఆ దేవుళ్ళలో లేదు మహిమ. నేను నమ్మాను ఆ దేవుళ్ళో ఆ దేవుడిలో మహిమ ఉంది, నా జీవితాన్ని మారుస్తాడు, ఇలా ఇలా చక్కబెడతాడని నేను బాగా నమ్మాను. నమ్మడం వల్ల జరిగింది. ఆ గ్రహాలు కూడా అంతే. ఇన్ని ఇన్ని కోట్ల జపాలు చేస్తే, ఇన్ని లక్షల జపాలు చేస్తే జరిగిపోతుంది అని చెప్పేసి నేను నమ్మాను. ఆ జపాలు చేయించాను, అందుకని జరిగింది. అంతే. ఆ గ్రహాలు నన్ను శాసిస్తాయని నేను నమ్మాను కాబట్టి జరిగింది, అంతే. లేకపోతే ఎందుకు జరుగుతుంది? ఇది ఇది నా వాదనగా తీసుకోవద్దు మాస్టర్స్. ఇది మీకు అంగీకారమా కాదా చెప్పండి అంతే. ఇది నేను రైట్ గా చెప్తున్నానా, లేకపోతే ఇందులో ఏమన్నా మళ్ళీ ఒక సైడ్ వాదన కింద ఉండకూడదు. ఇది మన అనుభవంతో మ్యాచ్ అవుతేనే మనం అంగీకరించాలి.
ఇందులో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మాస్టర్ ఈ విషయంలో? లేదు మేడం, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. లేదు మేడం, యాక్సెప్ట్ చేస్తాను. నేను నిత్యం యాక్సెప్ట్ చేస్తున్నాను మ్యామ్. నిత్యం నమ్మకంతో, దృఢ విశ్వాసంతో ఉమ్, దేనినైతే నమ్ముతానో అది ఏ అసలైన సత్యము. yes my dear pure master. అప్పుడు యాక్సెప్ట్ చెప్పండి. యాక్సెప్ట్ చేస్తున్నా మేడం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. కానీ ఇలాంటి దృక్పథంతో మీరు కూడా ఆలోచన, ఇది యాక్సెప్ట్ చేయడమే కాదు మాస్టర్, ఈసారి నుంచి ప్రతి విషయాన్ని ఇలా చూడడం మొదలుపెట్టండి. బిహైండ్ ద ట్రూత్ ఏంటో తెలుసుకోవాలనుకోవాలి అంతే. మీ ప్రతి విషయంలోనూ గూఢార్థం ఏంటి, అసలైన మర్మం ఏంటి, అందులో ఉన్న రహస్యం ఏంటి, అప్పుడు ఛేదించడం రావాలి. మనకి ప్రతి విషయాన్ని ఛేదించడం రావాలి మాస్టర్. మనం మాస్టర్ గా ఉండాలనుకోవాలి, ప్రతి విషయంలోనూ మాస్టర్ గా ఉండాలి. నాకు తెలియనిది ఏదో ఉంది, నాకు తెలియని జీవితం ఏదో నన్ను శాసించేస్తుంది, దానికి ఎవరో మాస్టర్ చెప్తారేమో, సహాయం చేస్తారేమో అనుకున్నామంటే మనల్ని మనం తక్కువ చేసేసుకుంటున్నాం కదా మాస్టర్. మనకి ఎక్కడ వాల్యూ ఇచ్చుకున్నాం, మనల్ని ఎక్కడ నమ్ముతున్నాం మనం? రాంతా విజ్ఞానం మనకి ఈ స్వేచ్ఛని ఇచ్చేదే మాస్టర్. ఈ స్వేచ్ఛని ఇలా ఉండద్దు బిడ్డలారా, మీరు మీలో ఉన్న దైవాన్ని మీరు చూడండి, ప్రకాశిస్తుంది బ్యూటిఫుల్ లైట్ నేను చూస్తున్నాను, మీలో ఉన్న దివ్యత్వం బ్యూటిఫుల్ లైట్ నేను చూస్తున్నాను, మీరు చూడండి అని రాంతా ఎంత హృదయ బరువుగా చెప్తున్నారో తెలుసా? అసలు ఎంత బరువుగా చెప్తున్నారో తెలుసా? చూడండి, అదే సత్యము. ఎందుకు అసత్యానికి విలువిస్తున్నారు? సత్యం నేను చెప్తున్నాను కదా, మీలో స్పష్టంగా వెలుగుతూ ఉంది దైవం అనేది. మీలోనే అంతా ఉంది, మీలోనే సృష్టి సర్వస్వం ఉంది. ఇది ఏది కావాలంటే అది పొందొచ్చు, సృష్టించుకోవచ్చు. కాకపోతే రియలైజేషన్ అవ్వాలి, రియలైజ్ అవ్వాలి. అంత మాటలకు మనం రియలైజ్ అవ్వాలి, నిజంగా రియలైజ్ అవ్వాలి. నిజంగా లోపల రియలైజ్ అయితే, నిజంగా చెప్తున్నాను మాస్టర్స్, మన శరీరంలో ప్రతి అణువు స్పందిస్తుంది, ప్రతి అణువు వైబ్రేట్ అవుతుంది మాస్టర్స్. మన బ్రెయిన్ లో ప్రతి న్యూరాన్ తక్షణమే వైబ్రేట్ అవుతుంది మనం ఒక విషయంలో రియలైజ్ అయ్యామంటే. ఒక కంగారు న్యూస్ విన్నామంటే వెంటనే కడుపులో గడబడ అయిపోదా, కంగారు తేడా వచ్చేదా మాస్టర్? ఎందుకు అవుతుంది? మన శరీరం ఎందుకు స్పందిస్తుంది? వెంటనే ఒక చెడ్డ విషయం వేస్తే స్పందిస్తుంది కదా, గుండెల్లో రైలు పరిగెడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, కాళ్ళు వణికిపోతూ ఉంటే స్టేజ్ మీద ఎక్కి, ఎందుకు? నా ఆలోచనకి నా శరీరం స్పందిస్తుంది, ఇక్కడ ప్రతి అణువు స్పందిస్తుంది. మరి ఆ రకంగా అలాంటి ఆలోచనతోటి స్పందింప చేస్తూ నా శరీరాన్ని నేను అనారోగ్యం చేస్తున్నానంటే ఎంత బాధ పెట్టాను అందులో ఉన్న అణువులు. నేను ఎలాంటి భయంకరమైన ఆలోచన పెట్టాను నేను? అసలు రియలైజ్ అవ్వాలి కదా మనం. ఎలాంటి లాక్స్ వేసేసుకున్నాను, నా దివ్యత్వం ప్రకటితం కాకుండా నాపై నేనే ఎలాంటి ముసుగులు వేసేసుకున్నాను. అనవసరమైన విషయాలకి ఇంపార్టెన్స్ ఇవ్వడం ద్వారా, నమ్మడం ద్వారా అది ఏముంది, రూపాయి పోతే పోయింది, ఈ లాటరీ టికెట్ ఇస్తే రూపాయే కదా అని అనుకుంటాం. అసలు రూపాయి పని కూడా లేదు, ఇదేదో నమ్మితే అయిపోద్దంట, ఇదేదో చేస్తే అయిపోద్దంట అని విన్నాం కదా. ఏమైంది?